వి ఎర్న్ మనీ త్రూ ట్రేడింగ్. డబ్బులు సంపాదించవచ్చా ట్రేడింగ్ చేసి? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ పవన్. సో బేసికలీ నేను ఫైనాన్స్ కానీ నాకు ఫైనాన్స్ రిలేటెడ్వి స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ అండ్ కార్స్, బైక్స్ అంటే ఇష్టం. సో మీరు కూడా ఎక్కువ ఇలాంటివే నా వీడియోస్లో చూస్తుంటారు. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డెన్ డేస్కి వెళ్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాతకాలపు బిజినెస్లు, వ్యాపారాలు ఎలా జరుగుతాయంటే, ఒక రైస్ బ్యాగ్ తీసుకోండి. సపోజ్ మన పూర్వీకులు, మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అందరూ ఎలా చేసేవాళ్ళు అంటే, రైస్ బ్యాగ్ ఒకటి 100 రూపీస్ కొని 120 రూపీస్కి 130 రూపీస్కి అమ్మేవాళ్ళు. తక్కువ కొని ఒక వస్తువుని కొంచెం రేట్ వచ్చాక అమ్ముకుంటారు. మార్కెట్ ఏమంటారు? బిజినెస్ అంటారు. ఇట్లా సేమ్ వేరేవి కూడా, లైక్ ఆయిల్, పల్సెస్, కాటన్, టెక్స్టైల్, అన్ని ఇండస్ట్రీస్ ఇలానే జరుగుతాయి. తక్కువ కొనుక్కొని వాటిని హోల్డ్ చేస్తారు. కొంచెం క్వాంటిటీని, స్టాక్ని కొంచెం గోడౌన్స్ని అక్కడ పెట్టి ఎక్కువ అమ్ముకుంటారు. దీనికి ట్రేడింగ్ సంబంధం అంటే, ట్రేడింగ్ కూడా సేమ్ ఇంతే. సో దీన్ని బిజినెస్ అంటారు. ట్రేడింగ్ కూడా సేమ్ ఇంతే. ట్రేడింగ్ని మీరు బిజినెస్లా చూస్తేనే మీరు డబ్బులు సంపాదించగలరు. సో మనం ఇప్పుడు డబ్బులు సంపాదించచ్చా లేదా ట్రేడింగ్ ద్వారా అనేది మీకు చూపించడం కోసం నేను ఒక 2 days ట్రేడ్ చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, 2 days అయితే వరుసగా నేను ట్రేడింగ్ చేశాను. సో డే 1 వచ్చరికి 600 వచ్చింది, డే 2 కూడా 600. సో అరౌండ్ 1200 ప్రాఫిట్ అయితే వచ్చింది. అవే కాదు, ఇంకా కొన్ని ట్రేడ్స్ తీసుకున్న ప్రీవియస్గా. ఆ పాత 2 వచ్చేసరికి ఇంటర్డే ట్రేడ్స్, ఇవి వచ్చేసరికి స్వింగ్ ట్రేడ్స్, అంటే 1 day కాకుండా ఇంకా ఎక్కువ డేస్ క్యారీ చేసే ట్రేడ్స్. అయితే వీటిలో వచ్చేసరికి అరౌండ్ 6000 to 7000 బిట్వీన్ ప్రాఫిట్ వచ్చింది. సో ట్రేడింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్. ఒక 100 రూపీస్ రైస్ బ్యాగ్ ఎలా అయితే కొని 120 అమ్ముతున్నారు, ట్రేడింగ్ కూడా అంతే. తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కొని ఎక్కువలో ఉన్నప్పుడు అమ్ముతాం, సేమ్ అంతే. అయితే ఇక్కడ రిస్క్ వేరే బిజినెస్తో పోలిస్తే ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువ. ఇవన్నీ చెప్పడానికి నేనున్నా మీకు. దీన్ని బట్టి నేను ఏం చెప్తానంటే, ట్రేడింగ్ చేస్తే డబ్బులు వస్తాయి, అట్ ది సేమ్ టైం పోతాయి కూడా. అలాగని ప్రతి ఒక్కరికి పోతాయి, ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయంటే ఇక్కడ ఒకటే, ట్రేడింగ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేది. దీంట్లో స్టార్టింగ్ అందరూ పోగొట్టుకుంటారు. నేను పోగొట్టుకున్నా, నేను సంపాదించుకున్నా. అంటే ఫస్ట్ థింగ్ వచ్చారు ఫ్రీడమ్. నాకు ఒకరి కింద పనిచేయడం కానీ, లేదంటే డైలీ జాబ్కి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి, పొద్దున్నే వెళ్ళి సాయంత్రం రావాలి, మళ్ళీ నెక్స్ట్ డే కూడా అది, ఇలాంటి ప్రాసెస్ అంటే నాకు అసలు ఇష్టం లేదు. ఇలాంటి సిస్టమ్ నాకు అసలు ఇష్టం లేదు. సో దీని నుంచి బయటికి రావడం కోసం నేను ట్రేడింగ్ అనేది చూస్ చేసుకున్నాను. అయితే దీన్ని ఫుల్ టైంకి అయితే కెరీర్గా చూస్ చేసుకోవచ్చు అంటే, ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్. నేనైతే మోస్ట్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ కెరీర్ కింద చూస్ చేసుకోవడం బెస్ట్ అంట. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ ఆర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. డిస్క్లైమర్, నేనేం సెబీ రిజిస్టర్డ్ పర్సన్ కాదు, టెక్నికల్ అనలిస్ట్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ని కాదు, ఏ బ్రోకర్ని కాదు. నేను జస్ట్ నా మార్కెట్లో నాకున్న ఎక్స్పీరియన్స్, నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నాను అంతే. 99% ఆఫ్ ట్రేడర్స్ డబ్బులు పోగొట్టుకుంటారు. మీకు ప్రతి డిమాట్ అకౌంట్ యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా మీకు డిస్క్లైమర్ ఒకటి వచ్చింది. ఇన్ ఇండియా అరౌండ్ 99% ఆఫ్ ద traders who trade or invest, they lose their money. And so అది 100% true. So only a 1% ఛాన్స్ కోసం మీరు ప్రొవైడ్ చేయాలి.